నాపై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా అధిష్టానం చూసుకుంటుందని, నేను అలాంటి వాటిని పట్టించుకోనని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తేల్చి చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చేసిన వ్యాఖ్యల మీద ఆయన స్పందించారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేసిన వ్యాఖ్యల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత పారదర్శకంగా డిఎస్సీ ప్రక్రియ జరిగిందన్నారు. తనకు టికెట్ ఇచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు అని, ఇక్కడ ప్రజలు ఓట్లు వేసింది చంద్రబాబుతో పాటు నారా లోకేష్ ని చూసి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, కొందరు చేస్తున్న వ్యాఖ్యలను అధిష్టానమే చూసుకుంటుందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా 62 డివిజన్లు, 4 పంచాయతీల్లో గెలిచి చూపిస్తామని అన్నారు. ఆ బాధ్యత నేనే తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అనేది చాలా పెద్ద పార్టీ. ఎవరికి ఎక్కడ అవకాశాలు ఇచ్చినా, ఎవరిని ఎక్కడ తీసుకొచ్చి నిలబెట్టినా కేవలం తెలుగుదేశం పార్టీని చూసి, అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి, అలాగే మా యువ నాయకుడు కాబోయే రాష్ట్ర రథసారథి నారా లోకేష్ గారిని చూసి ఓట్లేసే పరిస్థితి. నేను కాన్స్టిట్యున్సీ కొత్త అయినా కానీ తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్కరూ కష్టపడి నన్ను దాదాపు 23,000 ఓట్ల మెజార్టీతో ఇక్కడ గెలిపించడం జరిగింది. దీంట్లో కేవలం నేను నిమిత్త మాత్రుని. మాకి పార్టీనే సుప్రీం. కేవలం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, మా లోకేష్ అన్నని ఎన్డీఏ కూటమి చూసే ఓట్లు వేసి నన్ను గెలిపించిన ఘనత మా అనంతపురం అర్బన్ నియోజకవర్గం ప్రజలది. మాది ఎక్కడ ఎవరికి ఏం విభేదాలు లేవు. మా తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద పార్టీ. ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటాం తప్పితే ఎవరికి ఎక్కడ విభేదాలు లేవు. పార్టీ ఎవరైనా పార్టీ లైన్లో నడవలసిందే. పార్టీ ఈజ్ ద సుప్రీం. పార్టీ మా తెలుగుదేశం పార్టీ ఏం చెప్పితే అది మేము పనిచేసుకుంటూ పోయేవాళ్ళం. ఎవరెవరో ఏం మాట్లాడినా దాన్ని పట్టించుకునే పరిస్థితిలో లేం. అన్నీ అధిష్టానం చూసుకుంటుంది. అధిష్టానమే మాకి శిరోధార్యం. ఇంకా 2029 3 ఏళ్ళు ఉంది. అప్పటికి ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఈ 5 ఏళ్ళు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి అనంతపురం ప్రజలు, అనంతపురం డెవలప్మెంటే ధ్యేయంగా నేను పనిచేస్తాను. ఎవరెవరో ఏం మాట్లాడినా, ఎవరు ఏం బురద జల్లినా నేను పట్టించుకునే పరిస్థితిలో లేను. కూటమి ప్రభుత్వం తరపున అనంతపురంని నంబర్ 1 స్థానంలో నిలబడే విధంగా డెవలప్మెంట్లో మీరు చూస్తున్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో దాదాపు 180 కోట్లు ఖర్చు పెట్టి ఎప్పుడెప్పుడో 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, బ్రిడ్జులు కానీ, తర్వాత హాస్పిటల్ మౌలిక సదుపాయాలు కానీ ఈ 2 ఇయర్స్ కాలంలోనే దాదాపు 180 కోట్లు ఖర్చు పెట్టి డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇదంతా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చలువ, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారి చలువ వల్లే, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్లనే ఇంత డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తున్నాం. చేసేటప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. పట్టించుకోకుండా నా ధ్యేయం ఒకటే, డెవలప్మెంటే నా ధ్యేయం. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు నాకు. దాన్ని నిలబెట్టుకునే విధంగా నేను కృషి చేస్తూ పనిచేస్తూ ముందుకెళ్తా. నేను ఎవరో ఏమో మాట్లాడారని చెప్పేసి నేను పట్టించుకునే పరిస్థితుల్లో నా ధ్యేయం ఒకటే, డెవలప్మెంటు. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు కాబట్టి దాన్ని ప్రూవ్ చేసుకునే విధంగా ముందుకెళ్తాను. గతంలో నాకు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినప్పుడు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చినప్పుడు ప్రచారం మొదలుపెట్టిన రోజే చెప్పాను నేను. అనంతపూర్ జిల్లా 14 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, 2 ఎంపీ సీట్లు ఉన్నాయి ఉమ్మడి జిల్లాలో. 14 సీట్లు గెలుస్తామని చెప్పాను. 2 ఎంపీ సీట్లు గెలుస్తామని చెప్పాం. అలాగే 14 సీట్లు గెలిచాం. 2 ఎంపీ సీట్లు భారీ మెజార్టీలతో గెలుస్తామని చెప్పాం. అలాగే గెలిచాం. ఈరోజు కానీ గతంలో చెప్పాను నేను 50 డివిజన్లో గెలుస్తాం, 4 పంచాయతీలు గెలుస్తామని. గతంలో 50 డివిజన్లో 1 డివిజన్ కానీ గెలవలా.
కడప లాంటి చోట కానీ 3-4 డివిజన్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది. కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇక్కడ 50 డివిజన్లో ఒక డివిజన్ గెలవలో, ఒక పంచాయతీలో ఒక వార్డుగా గెలవల. కానీ ఈసారి 50 నుంచి 62 డివిజన్లు అయినాయి. 62 డివిజన్లు గెలిపించే బాధ్యతను తీసుకుంటాను. 4 పంచాయతీలు కానీ గెలిపించి భారీ మెజారిటీతో మళ్ళా 10-15 ఏళ్ళు తెలుగుదేశం కంచుకోటుగా నిలబడే విధంగా అనంతపూర్ అర్బన్లో కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తాను. అంతా అధిష్టానం చూసుకుంటున్నాను. నేను ఎవరిని అణచివేసే పరిస్థితి లేదు. నేను ప్రతి మీటింగ్లోనూ ఒకటే క్లియర్గా చెప్పాను, ప్రతి ఒక్కరూ పనిచేసుకోండి. తెలుగుదేశం కార్యకర్త అనేవాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చినా, తెలుగుదేశం సభ్యత్వం ఉండే ప్రతి కార్యకర్త వచ్చినా నేను వచ్చి పనిచేసి పెడతానని చెప్పాను. నిన్నటి రోజు కానీ చెప్పాను. మా ముఖ్యమంత్రి వర్యులు ఒకటే ఆదేశాలు ఇచ్చారు, అర్హులైన ప్రతి ఒక్క పెన్షన్దానికైతే ఏమి, అలాగే రేషన్ కార్డు అయితేమి పార్టీ చూడుకోకుండా పనిచేయమని చెప్పేసి మా ముఖ్యమంత్రి వర్యులు గారు ఆదేశించారు. ఖచ్చితంగా పార్టీతో సంబంధం లేకోకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు ప్రతి ఒక్కరికి హౌసింగ్ అయితేమి, రేషన్ అయితేమి, పెన్షన్ అయితేమి, ఏ సంక్షేమ కార్యక్రమం అయినా పార్టీ చూడుకోకుండా పనిచేయండి అని చెప్పేసి మాకు ఆదేశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మేము చేసి పెడతాం.